లేగదూడ కోసం తల్లి ఆవు మాదిరిగా తల్లడిల్లుకుంటూ వస్తాది. కూన కన్నీళ్లు తుడవడానికి, గుండెలకి అత్తుకుని ఓదార్చడానికి, పొత్తిళ్లలో ఆడించడానికి తల్లి వస్తాది. కార్తీక్, అతనికి కొన్ని డబ్బులిచ్చి పంపించు. విజయ, అయ్యగారు ఈ డబ్బులు ఇచ్చేసే. అలాగే అయ్యగారు. అయ్యూరు, ఇదిగో డబ్బులు. సంతోషాలతో తొలుతూగుతారు. భార్యా పిల్లలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. వస్తాది, కూన వస్తాది, తల్లి వస్తాది, తల్లి వస్తాది, తల్లి వస్తాది. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్, మా అమ్మని వెతుకుదాం పద, వెతుకుదాం పద బ్యాడ్ పోలీస్. ఆగమ్మా. అమ్మా స్వీటీ, అతనొచ్చి చెప్పాడు కదా, నీకోసం అమ్మ వస్తుందని చెప్పాడా లేదా? రేపు మీ అమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో. రేపు నిజంగా మా అమ్మ వస్తుందా? దేవుడు చెప్పాడు కదమ్మా, ఖచ్చితంగా వస్తుంది. వెళ్ళి పడుకో. విజయా! అమ్మగారు, పాపం తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగే అమ్మగారు. రామ్మ స్వీటీ. నానమ్మా నిజంగా వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుందమ్మా. కార్తీక్, స్వీటీ ఏంట్రా వాళ్ళమ్మని చూశాను అంటోంది? స్వీటీ వాళ్ళ అమ్మ చనిపోయిందని హాస్టల్ వార్డెన్ చెప్పింది కదా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇందాక మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం కదా, నేను ఐస్ క్రీమ్ తీసుకొచ్చేలోపు అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఏంటని అడిగితే వాళ్ళ అమ్మ కనిపించిందని చెప్పింది. కానీ అక్కడ చూస్తే ఎవరు కనిపించలేదు. అది కాదురా కార్తీక్, రాధికని స్వీటీ అమ్మ అనుకుంటోంది కదా, ఒకవేళ స్వీటీకి రాధికే కనిపించిందేమో. అందుకే రాధికని చూసి అమ్మని చూశాను అంటుందేమో. కార్తీక్, ఇదంతా చూస్తుంటే రాధిక ఈ ఊళ్ళోనే ఉందేమో అనిపిస్తోంది. ఇంటికి తిరిగి రాని పరిస్థితుల్లో ఉందేమో. కానీ రాధిక తిరిగొస్తే తప్ప స్వీటీకి ఈ బాధ దూరం అవ్వదురా. అందుకని ఏదో ఒక విధంగా రాధిక ఎక్కడుందో తెలుసుకోరా. అమ్మా, పల్లవిని చంపిన నేరం బయటపడేసరికి రాధిక వెళ్ళి ఎక్కడో దాక్కుంది. మరి ఎవరికి కనపడకుండా దాక్కున్నది వెతికితే దొరుకుతుందా చెప్పు? నీ పిచ్చి కాకపోతేను. దొరుకుతుందక్క. రాధిక ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఇప్పుడు మనం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అంటే ఫీల్ అవుతా గాని మనం ఏమన్నా ఆర్టిస్టులమా బొమ్మలు గీసుకొని ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి? మనం వెళ్ళేది బొమ్మలు పట్టుకోవడానికి కాదు, రాధిక ఆచూకి పట్టుకోవడానికి. ఓ మై గాడ్, అవునా? నాకు విషయం అర్థం కావట్లేదు సకలా. ఎప్పటికిప్పుడు అర్జెంటుగా రాధిక ఆచూకీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకటి, కార్తిక్ నన్ను చంపేయకుండా ఉండడానికి. రెండు, కార్తిక్ జీవితంలోకి రాధికని తిరిగి రానివ్వకుండా చేయడానికి. అరవ డబ్బింగ్ పాటలాగా అర్థమయ్యి అర్థం కానట్లు
కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. కొంచెం క్లారిటీగా చెప్పవా ప్లీజ్? అమ్మ కొట్టే వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు కార్తిక్ రాధిక గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడాడో విన్నారుగా. ఇష్టం లేకుండా తాళి కట్టిన మాట వాస్తవం. కానీ నాకు తెలియకుండానే నా మనసులో రాధిక్కి భారీగా స్థానం ఇచ్చాను. కార్తిక్కి తెలియకుండానే తన మనసులో రాధికకి భార్య స్థానం ఇచ్చాడట. తను ఏ నేరం చేయలేదు అని తను నిరూపించుకుంటే కార్తిక్ సంతోషంగా రాధికని భార్యగా అంగీకరిస్తానని చెప్పాడు. అందుకే కార్తిక్ కంటే ముందు మనమే రాధికని పట్టుకోవాలి. పల్లవికి సంబంధించి తన దగ్గర అవైన ఆధారాలుంటే వాటిని మనం నాశనం చేసి పడేయాలి. సకల టెన్షన్లో ఒక లాజిక్ మిస్ అవుతున్నావు. ఏంటి? రాధిక దగ్గర ఆధారాలు ఉండుంటే ఈ పాటికి నిన్ను పల్లవిని చంపిన హంతకురాలిగా కార్తిక్ ముందు నిలబెట్టేది కదా. అంతేగాని ముఖం కూడా చూపించకుండా ఎందుకు దాక్కుంటుంది చెప్పు? ఆ రోజు రాధికకి డాక్టర్ ఇచ్చిన ఫైల్ రాధిక దగ్గర ఉందో లేదంటే పోయిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్ గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. సార్ అర్జెంట్గా రమ్మని ఇన్ఫార్మ్ చేశారు. నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని నా మీద ప్రెషర్ వస్తుందయ్యా. సార్ నీ మొదటి భార్య పల్లవి చనిపోవడానికి నువ్వే కారణమని మీ అత్తయ్య కాంచనవల్లి గారు నీ మీద ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ నేరాన్ని నీ రెండో భార్య మీదకి నెట్టేస్తున్నావని, రాధిక కనపడకపోవడానికి నువ్వే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. రాధిక ఎక్కడున్నా తీసుకొస్తానని, నీ భార్య పల్లవి వెనకున్న దోషులను పట్టుకుంటానని నువ్వు చెప్పి చాలా రోజులైంది. కానీ ఇంతవరకు రాధిక గురించి ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. నేను ప్రస్తుతం అదే పని మీద ఉన్నాను సార్. సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, నేను నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. నీ సస్పెన్షన్ టైం దగ్గర పడుతోంది. నీ మీదున్న అభిమానంతో పిలిచి మాట్లాడుతున్నాను. ఇమ్మీడియట్గా రాధికను తీసుకురాకపోతే నీ మీద యాక్షన్ తీసుకోక తప్పదు. సస్పెన్షన్కి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండు. సకలము నిలవదే క్షణముక యుగమైన ఈ వింత ఖైదు, నాలోన నువ్వు నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే, ఎదలోన తగువు నీ వల్లే వినవు, ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా రాయని కావ్యమా, రాధను మార్చగా రామా, నల్లని వెలుగువా పల్లవి చరణమా, చల్లని వేడివై నామా. రాధకు ప్రాణమా రాయని కావ్యమా, రాధను ఇదేంటి నా గుండె ఇలా కొట్టుకుంటుంది?